మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. కంచగచ్చిబౌలిలో భూములను ఎవరూ కొనొద్దని కోరారు. ఒకవేళ కొన్నా తాము అధికారంలోకి రాగానే వాటిని వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ఆ 400 ఎకరాలు ఎవరు కొన్నా నష్టపోతారని చెప్పారు. భూముల వ్యవహారంపై తెలంగాణ భవన్లో గురువారం కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 3 ఏళ్లలో తమ అధికారంలోకి రాగానే హెచ్సియుకి చెందిన 400 ఎకరాల భూమిని అతిపెద్ద ఎకో పార్కులాగా మారుస్తామని అన్నారు. పచ్చని చెట్లను నరకద్దని విద్యార్థులు నిరసనలు చేస్తుంటే మంత్రులు వాళ్లకు ధైర్యం ఇవ్వాల్సింది పోయి వాళ్ళని గుంటనక్కలు, పెయిడ్ ఆర్టిస్టులు అని అవమానిస్తున్నారంటూ మండిపడ్డారు. పేరుకే ప్రజాపాలన, ఎక్కడా ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపించడం లేదని కేటీఆర్ విమర్శించారు. తాము అధికారంలో ఉండగా హైదరాబాద్కు గ్రీన్ సిటీ అవార్డు వచ్చిందని, కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవానికి తెరలేపామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ భూమి అయితే దొంగల్లాగా ఎందుకు పోతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పోరాటం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఇది హైదరాబాద్ భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటమని కేటీఆర్ చెప్పుకొచ్చారు.